9 కలిసి ఉంటాయి. అందులో చదువుకున్నాం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు తమ క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలుగు మహిమల గురించి ముందుగా సాక్షి ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మీ స్వార్థపడిన ద్వారా మీకు ఇప్పుడు నిలబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడు. దేవతల కార్యములు తొంగి చూడబోతున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ మహిమ కొరకే ప్రార్థన మందిరంలో ప్రతిష్ట సహాయపడుతూ వచ్చారు. మధ్యాహ్నం వేళ భక్త్ సింగ్ గారు ఏ విధంగా దీన్ని మహిమ కొరకే సాక్షిగా ఉపయోగించుకున్నారో ఆ సత్యాలు తెలుసుకొని కృతజ్ఞతమై మా మేము కూడా మన సేవించే సహాయపడతారని నమ్ముచు యేసు క్రీస్తు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇదిన భక్త్ సింగ్ గారు బర్త్డే. భక్త్ సింగ్ గారు అంటేనే నిజంగా సిక్కు మతస్థుడు. ఎవరు? సిక్కు మతస్థుడు. మరి సిక్కు మతస్థుడికి ఏమో తెలుసా, తల బాగా ఉంటుంది. ఏమంటుంది? దేవుడితో దర్శించిన తర్వాత సిక్కు బాగా తీసేసాడు. మరి చక్కగా దేవుడిని విశ్వాసగా దేవుడి బిడ్డగా స్వీకరించబడ్డాడు. మనం ఉదయకాలం చూసిన ప్రకారంగా పరిశుద్ధ స్థలంగా, పరిశుద్ధ నివాస స్థలంగా సిద్ధపడుతూ వచ్చాడు. అంతవరకే కాకుండా తను రక్షణ పొందిన తర్వాత దేవుడితో మాట్లాడుతూ వచ్చిన 3 కండిషన్స్. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, నీ ఎక్కడైనా ఉంటే నాకే చెప్పాలి. ఎవరు చెప్పాలా? నాకా? ఎవరు చెప్పాలరా? దేవుడికే చెప్పాలి. మీరు ఏం చేయాలి? మీ అక్కడైతే వాళ్ళని అడుకోవాలా? అప్పులు చేయాలా? అలాగే చెప్పండి. అందరికి అలవాటు అయిపోతున్నారు. ఇప్పటి నుంచి ఒకరు ఎవరు చేసే క్షమాపణ కోరుకోండి, అప్పు చేయకూడదు, అడుకోకూడదు. దేవుడిని అడగాలి, దేవుడికే చెప్పాలి. దేవుడు ఇస్తాడు, తక్కువ చేయి. దేవుడు ఎంతో ఇస్తాడు. ఈ మధ్య విషయం ఇచ్చిన దేవుడు మనకి కూడా ఉద్యోగ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, భవిష్యత్తు విషయం కావచ్చు, కుటుంబ వ్యవస్థలో పిల్లల విషయం కావచ్చు, అన్ని ఇస్తాడు. అదే మీరు అడగాల. మంచి మనసుతో అడగాలి. ఏ మనసుతో? కుళ్ళు మనసుతో, చెడ్డ మనసుతో చేయడు. మన సూత్రుడు క్షమాపణ కోరుకు సర్దేశం ఇస్తాడు. తర్వాత రెండవగా భక్త్ సింగ్ గారితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ అక్కర నాకే చెప్పాలి, ఎవరు చెప్పాలి. మీ తల్లిదండ్రులు ఏది ఆశించదు. ఏం చేయకూడదు? మీరు ఏం చేయాలి? అందరూ ఆశించి తీసుకో, ఆశించకూడదు, అలాగా కొట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి మంచి మనసు పుట్టిస్తే తీసుకో సేవలు. మరి ఎప్పుడు ఆశించదు. ఆయన ఆశించాలి. ఆయనకు ఒక భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు. వాళ్ళు రమ్మని బ్రతికినాడాడు, రండి సేవ చేద్దాం కలిసి అంటే వాళ్ళు రాలా. తన ఆస్తంతా వాళ్ళకి ఇచ్చి పడేసాడు. వాళ్ళ భాగం తీసుకోవడం నాకు వద్దు అది వదిలేసాడు. దేవుడి పేరు ఇప్పుడు కోట్ల ఆస్తి ఆయన పేరుతో ఉంది. ఈ స్థలం కూడా ఆయన పేరుతో రాశాడు. కాబట్టి కదా ఇది ఒక మనుషుని కాదు, దేవుని. ఎవరిది? ఆయన నిస్వార్థంగా ఉన్నాడు. ఒక ఆయన కొడుకు పేరు రాసిపోయవచ్చు. పోయేటప్పుడు ఏం చేసేవచ్చు? ఈ ఆస్తులని నా కొడుకే రాశాడా? రాయలే. దేవుని ప్రజలని చెప్పేసి దేవుని ప్రజలకు అప్పగించాడు. 3 ఒకవేళ మొట్టమొదటిదేమో నీ అక్కడ నాకు చెప్పాలి, రెండవదేమో నీ తల్లిని ఆశించద్దు, మూడవది ఏ సంస్థ మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరు ఇస్తాడు, ఎవరు కట్టాలే, శుభ్రంగా కాలం కట్టుకొని పోతాం అనకూడదు. దేవుని దగ్గరే పొందాలి. ఎవరి దగ్గర పొందాలా? దేవుని దగ్గర పొందాలి. అలాగా ఆ 3 కండిషన్ లోబడి ప్రపంచమంతటికి ఒకసారి ఇండియా దేశం నుండి అమెరికాకు పోయాడు. అమెరికాకు పోతే అమెరికన్స్ ఏం చేశారు తెలుసా? మరి ఇండియా వాళ్ళంతా చాలా పేదరట, వారికి సహాయం చేయాలి కాబట్టి సమకూర్చుకొని తీసుకెళ్తారంటే, ఇండియన్స్ ఆర్ నాట్ బెగ్గర్స్, యు ఆర్ ద బెగ్గర్స్ అన్నాడంట. ఓన్లీ అమెరికా వాళ్ళని నిజంగా ఖండితంగా చెప్పిన వాడు మనుషుడు. అంటే ధైర్యంగా చెప్పాడు. అంటే మరి ఒకసారి ఏం చేశారంటే, వారందరూ పోగు చేసి డబ్బులన్నీ పోగు చేసి వస్తువులు, బైబిళ్ళు, డబ్బులు ఒక స్టీమర్కి పంపిస్తే ఆ స్టీమర్ మరి వెస్ట్ గోదావరి అంటే
బార్డర్కి వస్తుంది, వైజాగ్ దగ్గరికి వస్తే అప్పుడు ఇది భగత్ సింగ్ గారి పేరుతో వచ్చింది. దయచేసి ఇది భగత్ సింగ్ గారు తీసుకోవాలంటే ఐ డోంట్ వాంట్ దట్ స్టీమర్ అండ్ దాంట్లో ఉండే ఎవరు మాకు వద్దు అంటే వద్దనే కాదు, మీకు వద్దనికి వాళ్ళు తక్కువ ఎవరు అమెరికన్స్ రిటర్న్ తీసుకుంటారా తీసుకోవాలి. ఏం చేశారంటే ఆ ఊళ్ళో పడేసుకోండి అన్నాడు భగత్ సింగ్ గారు. పోయి ముట్టుకోవాలా, అంత విశ్వాసం జీవించాడు. మనం కూడా వెయ్యాలా, ఉద్యోగం వస్తుంది పరిగెత్తకూడదు. అర్థమైందా? దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తే సంతోషంగా తీసుకోండి, దేవుడు ఇస్తే సంతోషంగా గణపరచండి, అది మర్చిపోదు. ఓకేనా? తర్వాత భగత్ సింగ్ గారు విశ్వాసం మీద ఆధారపడేవాడు. పడ్డానికి ఏమి ఆధారపడు? అబ్రహాం లాగా ఉదయకాల అబ్రహాం చూసుకోవచ్చాడు. అబ్రహాము ఏం చేస్తా వచ్చాడు చెప్పాలి. ఏం చేశాడు అబ్రహాము? విశ్వాసం ద్వారా ఏదైతే లేదో అంటే పదవి కనబడుతుంది, మీకేమన్నా కనబడుతుందా? కనబడుతుంది కదా, అయితే నమ్మేవా లేదా? నమ్మేనా లేదా? నమ్మకపోతే నమ్మండి. ఎందుకంటే పరలోకం ఉంది. ఏముంది? ఈ లోకంలో మంచి ఏ విధంగా ఉందో అలాగే పరలోకం కూడా అలాగే ఉంది. చెడు ఎలా ఉందో అలాగే నరకం కూడా ఉంది. నరకం మంది కాదు, ఎవరి కాదు, ఎవరిది నరకం? సాతానికి వాళ్ళ దూతలు కూడా నిర్ణయించబడింది. కాబట్టి నరకం మంది కాదు, మంది కాని స్థలానికి పోతున్నాం. మన కాని స్థలానికి తీసుకుపోతుంది సైతాన్. లోకంలో చాలా మంది ప్రజల్ని సైతం మనలో మోసగిస్తా ఉంది. కాబట్టి మోసపోవద్దు. అది విశ్వాసం గురించి నేర్పినాడు పరిస్థితి. నేను నేర్పాడు విశ్వాసం గురించి నేర్పినాడు. లాస్ట్ పెన్ను కొరకు కూడా ఎవరి మీద ఆధారపడాలా? లాస్ట్ పేస్ట్ కొరకు కూడా ఎవరి మీద ఆధారపడాలా? బ్రష్ కొరకు కూడా ఎవరి మీద ఆధారపడాలా? అట్లా ఆధారపడ్డాడు. పిన్నులకి సేఫ్టీ పిన్ను అంటే మీరు అక్కడ తెలుసుకోవాలి. అంటే పిన్ను ఉంటుంది కదా, పిన్ను తీసుకోండి కదా, కాంట అది కాంట 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 ఆ కాంట కొరకు కూడా ఎవరి మీద ఆధారపడాలా? అడుగుదాం. కనీసం మీకు అందరూ చెప్తారు వాడు ఉప్పు అడిగింది అనుకో ఏం చేస్తారు? పక్కింటి పోయి అమ్మ ఉప్పు ఎక్కిస్తాను. ఉప్పు కూడా ఆడకూడదు. తీరిగా ఆధారపడింది, చిన్న వాటికి కూడా దేవుడికి ఆధారపడ్డాడు. అలా మనం కూడా దానికి ఎవరి ఆధారపడాలా? అప్పుడు పక్షిగా నేర్పింది విశ్వాసం అంటే అది. తర్వాత సంఘంలో ఆరాధన క్రమం ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఆరాధించమంటే సుమారు మీ సేవకుడు ఒక అర్ధగంట తిన్నాడు, మీరు కూడా 5 నిమిషాలు తిన్నారు. 30 సెకండ్లు అయిపోవాలి. 2 సెకండ్లో 30 సెకండ్లో వ్యక్తిగతంగా చేసుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపులో చేసుకోండి, ఏమన్నా అది మంచిది. ఇప్పుడు సంఘంగా వచ్చినప్పుడు ఒక 1 నిమిషం తర్వాత 1 నిమిషం, అర్థమైందా? అలా అయితే చాలా మంది చేస్తుంది. మీరు ఆరాధన చేయడానికే గంట పట్టింది. ఎంతమంది? 12 మంది చేయాలి. ఎంతమంది కదా? మేము 12 మంది కాదు, గంట సేపటికి మా మందిరంలో అక్కడ ఎఫ్రాతలో మొత్తం దాదాపు 100 మంది ఆరాధిస్తారు. కింద కేటగిరీ ఆదివారం 1 గంటలో 100 మంది ఆరాధిస్తారు. ఆరాధించకపోతే వదిలిపెట్టారు, పోటీ పడుతూ ఉంటారు. చేయండి, కొత్తగా చేయాలి, దేవుడు ఎరిగి చేయాలి, దేవుడికి అద్భుతాలు చెప్పాలి, దేవుడి వాక్యం మాట్లాడాలి. అది ఆరాధన క్రమాన్ని నేర్పినవాడు అవశ్యంగా. తర్వాత మూడవదిగా మన సావాసంలో రెండోది ఏంటి? ఆరాధన అయిపోతే ఏముంటుంది? బల్లావటం. బల్లావటం అంటే ఏం చేయాలా? బల్లో పరీక్షించుకొని పాలు పొందాలి. ఆ శిరస రొట్టెలను రసంలో పాలు పొందినప్పుడు మనం పరీక్షించుకోవాలి. అది అపోస్తలుల కార్యంలో ప్రతిరోజు ఇంటింటా చేసేవారు. అట్లాంటిది ఇప్పుడు దేవుని మందిరికి వచ్చాక వారానికి ఒక సూరు తప్పనిసరిగా పాలు పొందాలి. పాలు పొందడం ఏం చేయాలి? పాలు చేసి పాలు పొందనుకో నువ్వు ఇంకా మనసా కట్టిన అయిపోద్ది, నువ్వు ఇంకా పాలు వేయకూడదు. కాబట్టి పాపం చేసి పాలు పొందకూడదు. ఒకవేళ పొరపాటు చేసేవరకు దాన్ని సరి చేసుకోవాలి. వాటిని చూపించి వాటిని సరి చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి, కప్పెట్టుకోకూడదు. ఒకవేళ దేవుడు వాటిని సరిదించిననుకో వెంటనే సరి చేసుకోవాలి. నా గురించి చెప్పాలి పాస్టర్ వచ్చి అని చెప్పకూడదు. అర్థమైందా? మర్చిపోదు. కాబట్టి సత్యాన్ని నేర్పినవాడు ఒక సేవకులతో ఒక ఆయన బోధ చెప్తుంటే తనతో పాటు సమకాలికలు ఉన్నాయి. ఒక దొరైరాజు గారని ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఈ సిక్కుడు ఎప్పుడు సొంతంగా చెప్తానని చెప్పినాను అంట. మనసు అనుకున్నాడు, పైకి చెప్పాల, ఎవరితో చెప్పాల, మనసు అనుకున్నాడంట. ఆ రోజు ఆదివారం వాటికి వచ్చి కూర్చున్నాడు. ఇట్లా కూర్చుంటే ఆ మనుషుడు నువ్వే జక్కయ్య మనుషుడు అంటున్నాడంట. ఎవరి
జక్కయ్య గురించి చెప్తా ఉంటే ఈయన పశ్చాత్తాపడి ఏడ్చుకుని లోపల బాధ వస్తుంది, గల్లీలు ఆడిపోతున్నాయి, నిష్కారణంగా ఆయన చదువుకున్నానే అని చెప్పని బల్ల దగ్గరికి పోవడానికి భయపడుతున్నాడు. బల్ల వచ్చారా సంగతి కాబట్టి భయపడుతూ ఏడుస్తున్నాడు. బ్రదర్ ప్లీజ్ ఫర్గివ్ అంటే ఏమయ్యా అంటే నీ గురించి అనుకున్నాను, క్షమించాలంటే ఎప్పుడో క్షమించేసా దేవుడి క్షమాపణ, దేవుడు క్షమించేస్తాడు అని చెప్పని క్షమాపణ మనసు నిదానంగా వదిలేశాడు. మనమైతే నన్ను అనుకుంటావా, ఇది సాధిస్తాను చూడవా అని చెప్పని సాధిస్తాడు. దేయాలాగా దేవుడు దేయాలాగా సాధించుకోవద్దు, చేస్తూ ప్రభు ప్రేమలో క్షమాపణ కోరుకు సరి చేసుకోవాలి. అర్థమైనా భక్తిగా నేర్పిన బల్లా క్రమం. తర్వాత ఫైనల్ మెసేజ్ ఉంటుంది. 3 మెసేజ్లు ఉండాలా సంఘంలో. ఎన్ని మెసేజ్లు? వీళ్ళు బోధలు 1 గంట సేపు చెప్పి 1 గంట సేపు చెప్తారు. అట్ట కాదు, 3 వర్తమానాలు చెప్పాలా, 3 అర్ధగంటలు అయిపోతారు. 6వ వర్తమానం అర్ధగంట, బల్ల వర్తమానం అర్ధగంట, మళ్ళీ ఫైనల్ మెసేజ్ అర్ధగంట. ఫైనల్ మెసేజ్ అంటే ఏంటంటే ఈ లోకంలో మన క్రైస్తవ జీవితం మాదిరిగానే ఉండాలి. పెట్టినారా? నీ పేరు లూరియా పట్టణం వస్తున్నాడు. ఆ ముక్కుడు అనుకోలేదు. బతుకు మారిన తర్వాత నేను భక్తి గ్రంథాన్ని ఇస్తే నా ఇంటికి వచ్చేయండి, నా ఇంటికి వచ్చి ఉండండి అని ఆహ్వానించింది. ఆ తర్వాత పెట్టాడు ఆమె మారుచిన జీవితం ఆ పిలుపు దేశాన్ని కదిలించింది. ఏం చేస్తున్నా ఈ లూరియమే నాకు తెలియదు. లూరియమే కాదు, మాత్రమే కావచ్చు, మరేమో కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, శాంతం కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. జీవితాలు మారాలా, ఇతరులు మార్చాలా. అర్థమైన బిడ్డ శుభ్రంగా లోకలాగా ఉండకూడదు, లోకలాగా ఉండకూడదు. దేవుడు మార్చిన తర్వాత మన ప్రవర్తన మారిపోవాలి, మన బిహేవియర్ మారిపోవాలా, మన స్వభావమే మారిపోవాలి. అట్లా చూడండి, ద్రాక్షరసానికి మరి నీళ్ళు ద్రాక్షరసం మార్చారు కదా. ఆ పాట దేవుడు పాట పాడతారు. ఏం పాడతారంటే చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చేశాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చేశాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కనాను విందులో నీళ్ళను వాటర్ను వైనుగా మార్చేశాడు, కానాను వెళ్ళిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు. నేను వైను మార్చేది ఇంగ్లీష్లో. కాబట్టి నీళ్ళు ద్రాక్షరసం రావాలంటే ఏమైంది చెప్పాలి. నీళ్ళకి ఏమొచ్చింది? రంగు వచ్చిందా, రుచి వచ్చిందా, వాసన వచ్చిందా, తీసుకుంటే తాగుతుంటే మాధుర్యం వచ్చిందా? వచ్చిందా? ఒక ఆయన అన్నాడు, హిందూ ప్రధాని ఏమన్నాడు, అందరూ జబర్దస్త్ పోతారయ్యా, మధ్య ఎక్కువ పోతారా, మధ్య పోతారా, మధ్యలో నీళ్ళు పోతారు. ఒకసారి సాంబార్ కూడా నీళ్ళు పోసి చికెన్ మక్కలో ఏం చేస్తారు, కొంచెం గ్రేవీ పోస్తారు అందరికి ముక్కల్లో చెప్పారు. అలాగే యేసు ప్రభువు గొప్ప కార్యం చేసేవాడు. నీళ్ళను రంగుగా ద్రాక్షరసం వాసన రుచిగా చూస్తూ వచ్చాడు, రుచికరంగా చేస్తూ వచ్చాడు, మాధురి కొంటూ వచ్చింది. ఆ మాధురి జీవితం మనకి అర్థమైందా? లోకంలో గుర్తుపెట్టుకోవాలి. 3 వర్తమానాలు ఉంటాయి. 3 వర్తమానం మర్మం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సువార్త కూడా ఉంటుంది. సాయంకాలం మళ్ళా సువార్తకి పోవాలి. ఏం చేయాలా? సువార్తకి పోవాలి. సావాస రాసేయాలి, సువార్తకి పోవాలి. సువార్తకి పోయి 3 వర్తలు తిరిగి వస్తాను, తిరిగి వచ్చి గుంపుగా పోవాలా. ఒకసారి దళిత భక్సి గారు సువార్త చేస్తుంటే భయంకర వర్షం పడుతుందంట. వాళ్ళతో పాటు వాళ్ళు అందరూ తడిసిపోయితే మరి సువార్త చేస్తే ఒక ముస్లిం కుటుంబీకులు కదిలించబడి వారి ఇంటికి పిలిచి మంచిగా పరామర్శించి మంచి కాఫీ పెట్టి చక్కటి బిస్కెట్ ఇచ్చి పంపించారు. ముస్లింస్ మారిపోయి వారి భక్తిని చూసి మనం ఏం చేయాలా? అటు చేయాలి. ఒకసారి మేము కూడా చేశాం. కడపలో చిన్న స్థలం ఉంటే సాయంకాలం సువార్తకి పోయాం. ప్రత్యేక వర్షం చూస్తూ ఉంది. అక్కడ నిలబడేవారు. ఎక్కడ ఎప్పుడు అక్కడ మామూలుగా నిలబడేవారు. పంచాయతీ చెక్ దగ్గర నిలబడిపోతే ఆ రోజు నిలబడడానికి సాయం చేస్తూ వచ్చాడు. వర్షం భయంకరంగా పడుతుంది. భయంకరంగా పడుతున్నప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు గుర్తుపెట్టుకొని అట్లే మోకరం చేశారు. బైబిల్ మాత్రం పొంగే పెట్టుకుని అక్కడ చెప్పిన, బలసారి సొక్క పెట్టుకొని చెప్పిన బైబిల్ మాత్రం అందరూ నీళ్ళలోనే మోకరించాలని చెప్పారు. నీళ్ళలో మోకరించారు, షాక్ అయిపోయారు. మందిరం నిండిపోయాడు. మనం ఇక్కడికి వచ్చి కట్టుకున్నాం పెద్ద మందిరం. ఉన్న కొద్ది మంది అంటే సువార్త చేసి నిలవాలి సాక్షులుగా. అర్థమైందా? అప్పుడు కదిలించబడి వస్తారు.
సాక్ష్యం చెప్పాలి. సాయంకాలం సువార్త కొడుకుంటున్నాం సహవాసంలో. ఏ కూడిక తప్పనిసరి పాల్గొందాలా. అప్పుడే మనం బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ సువార్త ఇతరులకి మాదిరి కలిగి కొన్ని సాక్ష్యం చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? సాక్ష్యం చెప్పచ్చు. ఒక్కొక్కరు రోజు సాక్ష్యం చెప్పచ్చు. కాబట్టి నిలబెట్టి సాక్షి చెప్పించి సువార్త అందించి డెస్టిన్ చేసేవాళ్ళు. అలా జరుగుతూ వచ్చేది కార్యక్రమం భక్సింగ్ గారు అంటే. ఇప్పుడు ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఏదైనా గొప్ప కార్యం చేసేనుకోండి, కృతజ్ఞత స్థుతి కూడా కలిగి ఉంటాం. సావాసం దేవుడికి వందనాలు చెప్తా వస్తాం. ఉన్న దాంట్లోనే ఇప్పుడు అప్పు చేయమని కాదు, మళ్ళీ లేదు కాబట్టి ముక్కలు తినాలి కాబట్టి ఏం చేయాలా? అప్పు చేద్దాం చేయకూడదు. ఉన్న దాంట్లోనే కాలు చాలు. స్వీట్ మిక్సర్ ఇచ్చా చాలు, కాస్త అంతే కదా. కృతజ్ఞత పిలుపు సరిపోదు. ఒకవేళ సోమత ఉంటే పెట్టు, తప్పేం కాదు. వ్యక్తిగతంగా మనం ముందు పోవాలి, సంఘం కూడా సాగిపోవాలి. ఇలాంటి క్రమంలో మనం సాగిపోతున్నాం. ఇట్లాగుంటే ప్రభు వచ్చారనుకోండి, మనమందరం ప్రభుత్వ ఎత్తపడతాం. భక్సింగ్ గారు చివరిగా ఆయన ప్రవక్తను రుజువుపరుచుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగా ప్రవక్తగా, 20వ శతాబ్ద ప్రవక్తగా ప్రూవ్ చేసుకున్నాడు. ఎట్లంటే ఆయన మరణించినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది, భయంకర వర్షం. తర్వాత 5 దినాలు ఆ హెబ్రోన్లో పెట్టారు. ఇప్పుడు హెబ్రోన్ ఉంది అక్కడే. హెబ్రోన్లో పెడితే హెబ్రోన్ 5వ దినం నాకు తీసుకెళ్తున్నప్పుడు, శుక్రవారం నా భూస్థాపన నిమిత్తమై తీసుకెళ్తున్నప్పుడు సూర్యుని చుట్టూ ఏమొచ్చింది? ఇంద్రధనుసు వచ్చింది. అంటే నిబంధన గుర్తు. కాబట్టి ఎంత మాత్రమే కాదు, అంత అద్భుతకాలు దేవుడు జరుగుతుంది. ఆనాడు దేవుడు రీసెంట్గా మేము యూత్ క్యాంప్ జరిపాం. అప్పుడు కొట్లాట్లు ఉండే. ఏం కొట్లాట్లు? మాది ట్రస్టీ, మీది సొసైటీ, మీ సొసైటీ మా ట్రస్టీ అని. ఇప్పుడు సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు, 2 ఒకటే అయిపోయినాయి. అటు కలిసేటప్పుడు కొంతమంది బలహీనమైన సాక్షి ఉంటుంది. మా దగ్గర స్తోమత లేదన్నా మేము మీలేమన్నారు. మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి, నేను నడిపిస్తాను, లేకపోతే మీరు నడిపించండి అని చెప్పని ప్రేమతోనే సమాధానంతో నడిపించాడు. అద్భుత రీతిగా వారు ఏం పెద్ద సహకరించకపోవడం దేవుడు ఎట్లా తీసుకొచ్చాడో తెలీదు. 12,000 మంది మధ్యాహ్నం వేళ భోజనం, 15,000 మంది కూడా పెట్టాం లాస్ట్. అద్భుతం దేవుడు సహాయపడుతూ వచ్చాడు. భోజనం విషయంలో కొరతగాల. ఆ ఏర్పాట్ల విషయంలో బాత్రూమ్స్ లేవు బ్రదర్స్ కంటే. అప్పటికప్పుడు బాత్రూమ్ టెంపరీ బాత్రూమ్లు పెట్టించాం పైన 30 బాత్రూమ్లు ఆ 5 డేస్కి బ్రదర్స్కి. అద్భుతంగా దేవుడు కనికరిస్తూ వచ్చాడు. వాటర్ ఎప్పుడు కొరత వచ్చేది, వాటర్ కొరత లేదు. ఒకరోజు కాదు, 5 రోజుల కదా క్యాంపు. 6 రోజులు 7 రోజులు తిన్నారు మా వాళ్ళంతా. ముందు రోజు తింటే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సోమవారం కూడా మళ్ళీ ఉదయకాలం తిని మధ్యాహ్నం 10 గంటకల్లా పోవచ్చు శుభ్రం చేసి చెప్పంటే అప్పుడు పోయారు ఇస్మిట్ క్యాంపస్. ఏ తక్కువ లేదు. ఈరోజు థ్యాంక్స్ మీటింగ్ సాయంకాలం 7 గంటలకి. పిల్లరా, ప్రభువును విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడితే ఏ కొదవా చేయడు. వాక్యం కూడా దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. దేవుడు భక్తుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ప్రాక్టికల్ టాక్ కానీ యూత్ క్యాంప్లో కానీ ఏ కొదవలేదు. వర్తమానాల్లో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. అద్భుతకారాలు చూడాలంటే దేవుని పైన ఆధారపడాలా. ఎవరిని ఆధారపడాలా? దైవజనుడు అంటే, దేవుని పిల్లలంటే దేవుని పైన ఆధారపడాలి, ఆనుకొని వెంబడించాలి. ఆశ దేవునికి అనుకూలంగా ప్రవర్తించిన కాలము అతను ఎంతో క్షేమంగా ఉన్నాడు. ఎప్పుడైతే అనుకూలంగా ప్రవర్తించకుండా వైద్యులు నమ్ముకున్నాడో, ఇతరత్వమైన వాటిని నమ్ముకున్నాడో, అప్పుడేమైపోయాడు? పాదంలో జబ్బు పుట్టి చనిపోయాడు. దేవుని ఆనుకుంటే, దేవునికి అనుకూలంగా ఉంటే దేవుని ఎంతో ఆశ్రయిస్తాడు. అలాగే దేవుని సేవకులు అంటే చాలా గౌరవం ఇచ్చేవాడు. దేవుని పిల్లలంటే ఇంకా గౌరవం ఇచ్చేవాడు. ఎందుకంటే అభిషేకించబడిన వారిని గౌరవించేవారు, పరామర్శించి ప్రేమించి చూసేవారు. విశ్వాసులు అంటే, పరిశుద్ధులు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రశస్త అనేవాడు. అంటే అందరూ ప్రశస్తమైన వారు, అందరూ సమానమే. పరలోక రాజ్యంలో పోతే సేవకులు లేరు, పెద్దలు లేరు, విశ్వాసులు లేరు, అందరూ పరిశుద్ధులే. అందరికి దేవదూతలు సేవ చేస్తాయి, పక్షపాతం లేకుండా చేస్తాయి. కాబట్టి ఇక్కడ క్రమం జరగాలి. కాబట్టి సేవకుడు, బాధ్యతల ప్రియులు, పరిచారకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, సంఘం, సండే స్కూల్ టీచర్, ఎవరైనా మనకి అధికారులుగా ఉంటే, బోధించే వారికి నమ్మకంగా ఉండాలి. మనం ఏం చేయాలా? మీ పైవారిని గౌరవించి మనల్ని చేయాలి. వారు దుఃఖంతో చేస్తే మనకు ఆశీర్వాదము ఉండదు. సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, ఎవరు కూడా మన పై నాయకులు వాళ్ళు ఎంతో ప్రేమతో గోప్యంగా సాగిపోవాలంటే మనం ఎంతగానో అనుకూలంగా ఉండి సాగిపోవాలి. ఆ విధంగా సాగుతూ మనం దీవించి సిద్ధపరచును గాక. భక్సింగ్ గారు మరి దేవుడిని దేవుడిని అక్కడ వెలిగించబడిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడో చివరికి చెప్తున్నా. ఎన్ని శ్రమలు పడ్డాడంటే, పిల్లల ఆహారం లేక కష్టపడి వంట చేసేది. వాళ్ళ నాన్న డబ్బులు పంపలా. దేవుడు నమ్ముకున్న తర్వాత లోకం ఉన్నప్పుడు పంపుతారు అందరూ.
దేవుడు నమ్ముకుని కొన్ని శ్రమలు వస్తాయి, ఏం పర్వాలేదు, నమ్మకం ఉండు, ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. 10 నెలల శ్రమలను ధైర్యంగా ఉండు, దేవుడిని ఆశ్రయిస్తాడు. ఆయన్ను వంట చేస్తే వాళ్ళమ్మ ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చేసేటప్పుడు చూశాడండి, అంతే. దాని ప్రకారం ప్రార్థన చేసి ఇంత ఉప్పు వేయాలా, ఇంత నీళ్లు పోయాలా, ఇంత బియ్యం వేయాలా, ఇంత పప్పు వేయాలా, ఇంత మరి మటన్కి ఇంత మసాలా వేయాలి, ప్రార్థన చేసుకుని ప్రభు జ్ఞాపకం చేసుకొని చేస్తే ఏమైపోయింది సార్, 5 స్టార్ హోటల్ అన్నట్టుందంట. డాక్టర్స్ తింటున్నారు, డాక్టర్స్, ఫారిన్ డాక్టర్స్ అంటారు. మేము ఇండియాలో 5 స్టార్ హోటల్ తినే ఆహారం చేసామండి. ఇంత మీరు పర్మనెంట్గా ఉండిపోవచ్చు, ఏం చేస్తా, వంట పని చేస్తాను. కొంతకాలం వంట పని చేశాడు, కొంతకాలం పోలీస్ పని చేశాడు. అక్కడ చదువుకున్న సమయాన్ని కష్టంలో ఏ పని కూడా కాదు మీద చెడ్డ పని చేసేవాడు. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ప్రజలు కష్టంలో ఉంటే సువార్త అందిస్తే వాళ్ళు అనాథలుగా ఉండకూడదు, సంఘాన్ని కట్టకూడదు, సంఘాన్ని స్థాపిస్తూ వచ్చాడు. వాళ్ళు పోషించడానికి అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, బోధకుల్ని, కాపరులు నియమిస్తూ వచ్చాడు. వాళ్ళు డిసైడ్ చేస్తూ వచ్చాడు. ఎవరు తలాంతరం బట్టి వాళ్ళు ఉపయోగించుకుంటూ వచ్చాడు. అలాగా గమనించాలి. నన్ను వాడుకోలేదు, ఈ పాస్టరే నన్ను వాడుకోలేదు, నేను ఇంతగా ఉన్నా, ఆ అమ్మాయి కట్టి చెడిపోయింది పిల్ల, నేనేమో చాలా మంచిదాన్ని అంటే కుదరదు. నువ్వు మంచిదాన్ని అని ఎవరు తెలియాలా? ఆ దేవుడు తెలియాలా, ప్లస్ సేవకుడు తెలియాలా. ఇప్పుడు అమ్మాయి అనుకూలంగా ఉంది, ఒకవేళ బలైతే నాకు తెలియదు, ఆయన తెలియకపోయి ఉండొచ్చు, ఆమె బలైతే నాకు తెలియకపోవచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, చెప్పి పంచుకో, సరి చేసుకోవాలి. కానీ ఆమెను పూలోకాలు అమ్మకూడదు. అమ్మచ్చా చెప్పండి, అమ్ముతారు కదా శుభ్రంగా. ఆ యొక్క చాలా భయంకరం చెడ్డది, ఆ యొక్క సంగతి నాకు తెలుసు, వాటితో మాట్లాడుతూ ఉంది అని చెప్పంటే 10 మంది తెలిసింది అనుకో, ఏమైపోతారమ్మా? సంఘం అంతా మళ్ళీ స్పాయిల్. అట్లా అని చెప్తూ ఒకవేళ తెలిస్తే వెంటనే పోయే తల్లిదండ్రులు చెప్పడమ్మా, లేకపోతే అమ్మాయికి చెప్పండి, తప్పేం కాదు. పెద్దలు చూస్తే అమ్మాయి చేస్తూ మంచిది కాదు, నువ్వు దేవునిలో పని చేస్తున్నావు. లేకపోతే సేవకుడు చెప్పండి, సేవకుడు పెద్దలు కలిసి ఆమెను గదిస్తారు. అట్లా సరి చేసుకోవాలి. కానీ ఒకరినొకరు ఎత్తిపోసుకుని దుమ్మెత్తిపోసుకుని కొట్టాడుకొని ముద్దాడుకొని సాగకూడదు. అర్థమైందా? అది దేవుని లక్ష్యమే కాదు. ఏదైనా బలహీనతలు ఉంటే సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి, చెప్పాలి, హెచ్చరించాలి. అందుకే దేవుని వాటిలో ఒక మాట ఉంది, మీరు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూటం మానక దేవుని దినపు రాత్రి సమీపించుకోవాలి, మరెక్కువ అలా చేయొచ్చు. ఒకరికొకరు ఏం చేయాలంటే పురుకొల్పుకోవాలా, ప్రోత్సహించుకోవాలా, ప్రేమ చూపించాలి. అంటే ప్రేమ చూపించాలి, అమ్మాయిల అబ్బాయి ప్రేమించుకోవాలి. చెడ్డ పని చేస్తున్నారు. దేవుడు చెప్పిన విధంగా మాటలు ఒక అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకోకపోవడం కాదు. లేకపోతే విశ్వాసులు అమ్మాయిలు మరి ఒకరి భర్త తెలియకుండా భార్య తెలియకుండా భర్త ఇంకొక సంబంధం పెట్టుకోమని కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అన్నిటికంటికి పరిశుద్ధతే అనుకూలం కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ విధంగా దేవుడు దీవించి ఆయుధపరుచుగాక. భక్సింగ్ గారి సేవ అందరూ సంస్థలు ఆరంభించారు, కానీ అందరూ వెళ్ళిపోయారు, వారితోనే ఆ సంస్థలను ఆగిపోయాయి. అయితే భక్సింగ్ గారి సేవ ఇంకా విస్తరిస్తుందంటే కారణం తెలుసా? ఆ ఫండమెంటల్ రూల్స్ మర్చిపోదు. చెప్పిన సంగతులను గుర్తుపెట్టుకోండి, మంచిగా జీవించండి. ఒకవేళ సంఘక్రమం తెలియకపోతే తెలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. భక్సింగ్ గారి బుక్స్ ఉన్నాయి, చదవండి, తప్పేం కాదు. ఇన్ని బుక్స్ ఉన్నాయి, దాదాపు 29 బుక్స్ ఉన్నాయి. బయోగ్రఫీ ఒక బుక్ ఉంది, తర్వాత చదవచ్చు. లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఈ సెల్ ఫోన్లో కూడా మరి దేవుని వాక్యాలు పంపుతున్నారు. హెబ్రోన్ అని చెప్పి కొట్టండి, హెడ్ క్వార్టర్స్ అని, మీకు వాక్యం వస్తుంది. ఏ డౌట్లను క్లారిఫై చేసుకోవచ్చు. చక్కగా దేవుని వాక్యం ప్రబలుతా ఉంది. దేవుని అక్కడే మరి భక్సింగ్ గారి బిఎస్ఎల్ భక్సింగ్ గారిని కొడితే భక్సింగ్ గారి టెస్ట్ మోని, లేకపోతే భక్సింగ్ గారి పలాని విజయం పైన విజయము అనే పుస్తకం మీద కావాలని చెప్పి కొడితే ఆడియో రికార్డ్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా వినపడతా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ మీకు దొరుకుతుంది. దాన్ని ఆశ్రయించింది, కానీ లోకాన్ని నమ్మి లోకస్తుల బోధనని పోసపాడుగా అవుతుంది. తప్పుడు దానిలోకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోవద్దు. సరి చేసుకోండి. ఒకవేళ ఏమంటే సరి చేసుకొని దైవక్రమం సాగండి. ఈ భక్సింగ్ గారు చివరి వరకు పోరాడాడు, సత్యాన్ని బోధించాడు, బైబిల్లో ఏముందో అది చెప్పాడు, అదే చేశాడు. ఆ పక్క నడుచుకున్నాడు. మనం చేసి నడుచుకు ప్రోమాలని సిద్ధపరచుదాక రండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ అర్థం కావాలంటే దేవునికి మీ హృదయం ఇచ్చుండాల, చోటు ఇవ్వాలి. హృదయంలో దేవునికి హృదయం చోటు ఇకపోతే ఈ సంగతులు ఏమర్థం కావు. కాబట్టి దయచేసి సహకరించండి, రండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి మధ్యాహ్నం వేళ చక్కటి సమయాన్ని భక్సింగ్ గారి గురించి 10 నిమిషాలు చెప్పన్నాడు. అర్ధగంట పైన అయిపోయింది. ప్రభావ దీవించము, మా ప్రభావ కనికరించి కార్యం జరిగించాడు. ప్రభాపతి బిడ్డను ఈ సంఘ దర్శనంలో ప్రత్యక్ష ఉంచి అనేక మంది నడిపించి మీరు దీవించి ఆశీర్వదించమని. చాలామంది ప్రియులు వెళ్ళారు,
మరి క్షేమకరంగా తీసుకెళ్ళండి. మేము రైతులుగా మాతో ఉండండి. వీటికి కరెక్ట్ ఇచ్చి మహిమదాసు బాధికుల ప్రియులు పరిచారకులు పరిశుద్ధులు తన భార్య పిల్లలు కూడా దీవించి కాపాడి సంగమంతా విస్తరింపజేసి మహిమపోదమని యేసు ఆడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాబు ఏడి చెప్పు, ఇంకేమైనా చెప్పి క్లోజ్ అయిన త్వరగా లేకపోతే బ్లెస్సింగ్ ఇచ్చిపోతా. దయచేసి మరలా ప్రకటన జ్ఞాపకం చేసుకునండి. మందిరంకు సైడ్ వాల్స్ తీసుకోవాలా, ఇట్లాంటి రేకులే ఫుల్ ఏసీ లాగా ఉంటాయి అవి 2,75,000. వాటి కొరకు ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయడం కొరకు. దేవుని చిత్తమైతే మరలా మత్తయి అన్న వచ్చే లోపల ఇప్పుడు ఏమండి గ్రద్ద తన రెక్కలను కోల్పోయిన స్థితిలో ఉన్నాం. గద్ద రెక్కల్ని గోళ్ళని కోల్పోయిన స్థితిలో ఉన్నాం. ఈసారి వచ్చేసరికి పక్షిరాజు యవనం వల్లే మందిరం ఎలా ఉండాలా, నిండిపోయి ఉండాలి. కాబట్టి అట్లా దేవుడు సాయం చేయడం కొరకు ప్రార్థన చేయండి. భక్సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర మనం వింటూ వచ్చాం. అది కొద్ది నిమిషాల్లో నాకులా గంట సేపు చెప్పుకోవాలి, త్వరగా చెప్పాడన్నా. కాబట్టి విన్న వాక్య పేరులో దైవజనుడు లాంటి జీవితము, ఆ మాదిరికరమైన జీవితం మనం జీవించడం కొరకై మరి ప్రార్థన జీవితం ఇప్పుడే కాదు ఎప్పటికీ అలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం. తర్వాత ప్రభుత్వమైతే మరి ఇక ఈరోజు సాయంత్రం కూడి పెడదాం అనుకున్నాం కానీ సమయం లేదు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఉండాలి కాబట్టి మటన్ అయితే మిగిలిపోయింది. మరి కూడికి పెడితే సరిపోయింది, ఇప్పుడే తింటారన్నా. కాబట్టి సరే దాని ఎవరైనా తర్వాత చూద్దాం. కాబట్టి ప్రభుత్వం అయితే రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడే నూతన మందిరమైన ఎల్ షద్దై ప్రార్థనా మందిరంలో మొదటి ఉపవాస ప్రార్థన కూడిక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు వాటికి 20 ధ్యానించేంత ముందు వాటి గురించి మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా రండి. ప్రార్థన రేపు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. ప్రభు సమయం ఇస్తే రేపు సాయంత్రం 6 గంటలకే కూడి కలుగుంటాం ఇక్కడే. దేవుని చిత్తమైతే ఆదివారం ఉదయం మరి యాక్చువల్లీ 9 గంటలకు ఆరాధన. సంఘస్థులు కొంతమంది రిక్వెస్ట్ చేశారన్న ఈ మొదటి ఆదివారం 10 గంటలకు పెట్టండి. కాబట్టి ఫస్ట్ ఆదివారం కదా, రావడానికి లేట్ అయింది. కాబట్టి 10 గంటలకి వచ్చే, అంటే రేపు శనివారం తర్వాత ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం ఉదయం 10 గంటలకు ఇదే ఎల్ షద్దై ప్రార్థనా మందిరంలో ఆరాధన మనం కలిగి ఉంటాం. ఇప్పుడు మనకంటూ ఏముంది బా, ఏం మెల్లిగా చెబుతున్నారు. మటన్ ఎక్కువ తినలేదా, భోజనం సరిగ్గా చేయలేదా, ఆత్మీయ ఆహారం తిన్నారా, భౌతికమైన ఆహారం మరి గట్టిగా చెప్పండి. మనకంటూ ఏముంది ఇప్పుడు చెప్పొచ్చాక చాలా మంది అంటూ వచ్చారు, వీళ్ళ చర్చియే లేదు, వీళ్ళకి అసలు మందిరమే లేదు, వీళ్ళు ఎక్కడ చూసిన ఇంట్లోనే ఉంటారు, చర్చిలో ఉంటారు వీళ్ళ జీవితాల్లో అన్నారు. కట్టి చూపించారు దేవుడు ఆ మాటలు అన్న వాళ్ళకి ఎదురుగా. అర్థమైందండి. ఇక మనకంటే మందిరం ఉంది, అడ్రస్ ఉంది, ఇదే మందిరం. కాబట్టి మందిరం కూడా ప్రార్థన చేయండి. ప్రభుత్వం అయితే ఆదివారం సాయంత్రం కూడా కూడి కలిగి ఉంటాం. తర్వాత ఈ వచ్చే ఆదివారం అటు తర్వాత వచ్చే ఆదివారము సాయంకాలం కంబైన్డ్ యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. చెవులు